హలో ఆల్ మై డియర్ వ్యూవర్స్. ఈరోజు మీకు సిపిజెట్ ఎంట్రన్స్ వివరాలు తెలియజేస్తాను. నేను మీ డాక్టర్ డిపి, కెరీర్ కోచ్. కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్ 2025 నోటిఫికేషన్ రానే వచ్చింది. ఆల్రెడీ దరఖాస్తులు మొదలైనాయి. డిగ్రీ పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థులు వచ్చే నెల 17 లోపుల ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఈ పీజీ ఎంట్రన్సెస్ ఎగ్జామినేషన్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పెడుతున్నారు. దానికి ఆన్లైన్లో కంప్యూటర్ బేస్డ్ సిస్టంలో పరీక్ష నిర్వహించబోతున్నారు ఉస్మానియా యూనివర్సిటీ వారు. 45 కోర్సులలో ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సి, ఎంఎల్ఏఎస్సి, ఎంసీజే, ఎంఎస్డబ్ల్యూ లాంటి ప్రొఫెషనల్ కోర్సులు మొత్తం ఇందులో ఉన్నాయి. దీంట్లో ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్స్ సంబంధించినటువంటి సబ్జెక్టులు ఎనీ డిగ్రీ అభ్యర్థులు కూడా రాసుకోవడానికి సులభతరం చేశారు. ఎగ్జాంపుల్, ఎంఏ పొలిటికల్ సైన్స్, బీఏ స్టూడెంట్సే కాకుండా బీకామ్, బీఎస్సీ, బీబీఏ లాంటి విద్యార్థులు కూడా ఎంఏ పొలిటికల్ సైన్స్, సోషాలజీ, జర్నలిజం, లైబ్రరీ సైన్స్ అనేటువంటి కోర్సులు ఎనీ డిగ్రీ పూర్తి చేసుకున్నటువంటి అభ్యర్థులు కూడా పీజీ చేయడానికి అవకాశం ఉంది. అయితే ఈ సిపిజెట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీలన్నింటిలో కూడా 8 యూనివర్సిటీలు, ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం, జేఎన్టీయూ యూనివర్సిటీ, ఇలా ఈ యూనివర్సిటీలన్నీ, తెలంగాణ యూనివర్సిటీ, ఇలాంటి ఈ యూనివర్సిటీలన్నింటిలో కూడా సింగిల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్, ఒక ఎగ్జామ్ మీరు సిపిజెట్ ద్వారా అప్లై చేయొచ్చు. ఈ అప్లై చేసినటువంటి మీరు సింగిల్ సబ్జెక్ట్ అప్లై చేయవచ్చు, 2 సబ్జెక్టులు, 3 సబ్జెక్టులు కూడా ఒకే అభ్యర్థి అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులు మీకు ఆన్లైన్లో ఎగ్జామ్ ఉంటుంది. మీకు 100 క్వశ్చన్స్ ఉంటాయి. 90 మినిట్స్ టైం ఉంటుంది. 100 క్వశ్చన్స్, 1.5 అవర్ ఎగ్జామినేషన్ ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్, ప్యూర్లీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. విద్యార్థులందరూ కూడా మాక్ టెస్ట్ మీరు రాయడానికి సిపిజెట్లో అందుబాటులో ఉన్నారు. ఈ ఎంట్రన్స్ రాయబోయేటువంటి అభ్యర్థులందరికీ కూడా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మీకు ఈ లైబ్రరీ తెలంగాణ బ్లాగ్లో, elibrarytelangana.blogspot.com అనేటువంటి బ్లాగ్లో మీకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, వాటితో పాటు ఆన్సర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఎవరైనా యాక్సెస్ చేసుకోవచ్చు, విద్యార్థులందరూ కూడా. కాబట్టి ఈ అప్లై చేసుకున్నటువంటి పీజీ ఎంట్రన్సెస్కి ఆగస్టు 1st వీక్లో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ షెడ్యూల్ చేయాలని కూడా సిపిజెట్ నిర్వాహకులు సమాచారం ఇప్పటికే తెలియజేస్తున్నారు వెబ్సైట్లో. కాబట్టి ఇలా ఇక్కడ డిగ్రీ పూర్తి చేసుకున్న అభ్యర్థులు ఎంఏ, ఎంఎస్సి, ఎంకామ్, ఎంసీజే, ఎంఎల్ఏఎస్సి, ఎంఎస్డబ్ల్యూ లాంటి కోర్సులతో పాటు 5 ఇంటిగ్రేటెడ్ పీజీ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. ఇది ప్రత్యేకంగా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకున్నటువంటి విద్యార్థులకు ఇంటిగ్రేటెడ్ ఎంఏ, ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సి, ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ లాంటి ప్రోగ్రామ్స్. ఫర్ ఎగ్జాంపుల్, మహాత్మా గాంధీ యూనివర్సిటీలో ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ ప్రోగ్రామ్ ఉన్నది. ఇలా ఇంటర్ అయిపోయినటువంటి విద్యార్థులు డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఫైనల్ ఇయర్తో పాటు పీజీ ప్రోగ్రామ్ కంటిన్యూ ఉంటుంది. ఇంటిగ్రేటెడ్ పీజీ ప్రోగ్రామ్ అంటే దీనికి వీటన్నిటికీ కూడా హాస్టల్స్ అందుబాటులో ఉంటాయి. విద్యార్థులందరూ కూడా మరి ఇంటర్ అయిపోయినటువంటి విద్యార్థులు ఇంటిగ్రేటెడ్ ఎంఏ, ఎంఎస్సి, ఎంకామ్కి అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా 45 కోర్సుల్లో డిగ్రీ పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థులు ఈ యొక్క పీజీ ప్రోగ్రామ్స్ కోసం కామన్ ఎంట్రన్స్ టెస్ట్ సిపిజెట్ ద్వారా అప్లై చేసుకోవడం ద్వారా మీరు ఉస్మానియాలో, కాకతీయలో, అలాగే డిస్ట్రిక్ట్ వైజ్ కాలేజెస్ కూడా మీకు నల్గొండలో ఉన్నటువంటి మహాత్మా గాంధీ యూనివర్సిటీ, కరీంనగర్లో ఉన్న శాతవాహన యూనివర్సిటీ, పాలమూరులో, మరి మహబూబ్నగర్లో ఉన్నటువంటి పాలమూరు యూనివర్సిటీ, ఇలా మహిళా విశ్వవిద్యాలయం ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం వీరనారి చాకలి ఐలమ్మ విశ్వవిద్యాలయంగా మార్చింది.
యూజీసీ గుర్తింపు కూడా పొందినది. జేఎన్టీయూ యూనివర్సిటీలో కూడా ఎంఎస్సి కెమిస్ట్రీ లాంటి ప్రోగ్రామ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. యూనివర్సిటీల్లో కనుక మీరు మంచిగా కష్టపడి సీట్ సంపాదించినట్లయితే మీకు అక్కడ క్యాంపస్లో ప్రొఫెసర్స్, ల్యాబ్స్, ఫెసిలిటీస్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం లైబ్రరీ ఇలాంటి అందుబాటులో ఉంటాయి. పోటీ పరీక్షల మీద అవగాహన ఎక్కువ పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. రీసెర్చ్ సైడ్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి డిగ్రీ పూర్తి చేసుకున్నటువంటి అభ్యర్థులు కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్ 2025 ద్వారా అప్లై చేసుకొని నెక్స్ట్ మంత్ 17th జూలై 2025 లోపల మీరు అప్లై చేసుకున్నట్లయితే మీకు తొందరగా మీరు కోరుకున్న చోట అది ఎగ్జామ్ సెంటర్ కూడా పట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు హైయర్ ఎడ్యుకేషన్ చదువుకోవాలి. అదేవిధంగా పోటీ పరీక్షల ప్రిపేర్ కావడానికి ఒక వేదికగా యూనివర్సిటీలు ఉన్నాయి. ఇటీవల కాలంలోనే ఉస్మానియా యూనివర్సిటీ వారు సివిల్స్ కోచింగ్ ఫ్రీ కూడా అనౌన్స్మెంట్ ఇచ్చారు. దీనికోసం యూనివర్సిటీ క్యాంపస్ కాలేజీలలో ఆర్ట్స్ కాలేజీ, సైన్స్ కాలేజీ, అదేవిధంగా నిజాం కాలేజీ, సికింద్రాబాద్ కాలేజీ లాంటి ఈ క్యాంపస్ కాన్స్టిట్యూషన్ కాలేజెస్లో అడ్మిషన్ పొందినటువంటి వాళ్లకు అవకాశాలు ఉన్నాయి. కనుక ఎవరైతే సిపిజెట్కి ఎంట్రన్స్ ప్రిపేర్ అవుతున్నారో మంచిగా ప్రిపేర్ కండి, మంచి ర్యాంక్ సంపాదించుకోండి. మీ యొక్క కాలేజ్ క్యాంపసెస్ నుంచి యూనివర్సిటీ క్యాంపసెస్లోకి వెళ్ళి మీరు హైయర్ ఎడ్యుకేషన్లో సమూలమైనటువంటి పరిశోధన మరియు ఉన్నత విద్యలో మీరు ఇంకా ముందుకెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. I wish all the best to all the students of Telangana.